వాంబై కాలనీలో ఆహారం కోసం బాధితులు ఇబ్బందులు పడుతున్నారు. పిల్లలకు పాల ప్యాకెట్లు, ఆహారం, తాగడానికి నీళ్లు కోసం వరద నీటిలోకి వస్తూ ఉన్నారు. మొత్తం 4 కిలోమీటర్ల మేర బోటులో ప్రయాణించినటువంటి ఎన్టీవీ టీంకు ఎటు చూసినా వరద బాధితుల ఆర్తనాదాలే దర్శనమిస్తున్నాయి. కాలనీలో వరద పరిస్థితిని మా ప్రతినిధి కార్తిక్ అందిస్తారు. ప్రస్తుతం మనం ఏదైతే సింగనగర్ కాలనీతో పాటు వాంబే కాలనీతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి కాలనీలన్నిటికీ కూడా బోటు సహాయంతో వెళ్తున్నాం. ప్రస్తుతం ఇక్కడ చూసుకుంటే ఇది మరబోటు. ఎవరైతే బాధితులు ఉండిపోయారో వారందరినీ కూడా రక్షించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. సో ఈ విధంగా ఎవరైతే చిక్కుకోపోయినటువంటి వారందరినీ కూడా తరలిస్తూ ఉన్నారు. కొన్ని వందలాది మంది ఇక్కడే ఉన్నటువంటి పరిస్థితి. కాలనీలో ఏ వైపు చూసినా కూడా మొత్తం కూడా నీట మునిగినటువంటి దృశ్యాలే కనబడుతున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, కొన్ని చోట్ల పడవలు కూడా లోపలికి వెళ్లలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎటు వెళ్లినా కూడా మొత్తం అన్ని చోట్ల కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి నెలకొందనే చెప్పాలి. సో ఈ రకమైనటువంటి నేపథ్యంలో మొత్తం ఒక్కసారిగా ముడిగేరు వాగు అనేది ఏ స్థాయిలో ఉధృతంగా ప్రవహించిన తర్వాత మొత్తం కూడా ఈ విధంగా నీట మునిగిపోయినటువంటి పరిస్థితి. దీని కారణంగా పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి బాధితులందరూ కూడా అవస్థలు పడుతూనే ఉన్నారు. ఇప్పటికీ కూడా ఇళ్లలోనే వందలాది మంది ఉండిపోయినటువంటి పరిస్థితి. సో ఆహార పదార్థాలు అవన్నీ కూడా అందుతున్నప్పటికీ కూడా వీరికి పూర్తి స్థాయిలో ఇక్కడి నుంచి బయటికి వెళ్లలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. చిన్న పిల్లలతో పాటు అందరూ కూడా ఉదయం నుంచి ఉండిపోయారు. సో కొద్దిమంది తాగునీటి కోసం అడుగుతూ ఉన్నారు, నీటి కోసం అడుగుతున్నటువంటి పరిస్థితి. సో ఎటు చూసినా కూడా ఆహారం కోసం, ఆహార పదార్థాల కోసం అడుగుతున్నటువంటి వరద బాధితులు అనేది మనకు కనబడుతూ ఉన్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, కొన్ని వందల మంది, వేల మంది ఉండిపోయినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో బాధితులందరికీ కూడా ఈ రకంగా వరద సహాయం అనేది కూడా అందుతున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. చిన్న పిల్లోడు కూడా ఆహారం కోసం బయటకు వచ్చినటువంటి పరిస్థితి. సో ఈ రకంగా వరదల్లో ఉన్నటువంటి వారందరికీ కూడా ఆహార పదార్థాలను అందించే ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఒకవైపు పాల ప్యాకెట్ల కోసం వారందరూ కూడా మోకాళ్ళ లోతు నీళ్లలో కూర్చి పాల ప్యాకెట్లు కావాలి, మాకు ఇవ్వండి అంటూ కూడా ఏ విధంగా అడుగుతున్నారనేది కూడా చూడొచ్చు. అందరూ కూడా సో ఈ రకంగా పూర్తి స్థాయిలో ఆహారం కోసం, ఆహార పదార్థాల కోసం అల్లాడుతున్నటువంటి పరిస్థితి. సో ఎటు చూసినా కూడా మనం ఎన్టీవీ టీం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మీకు పూర్తి స్థాయిలో ఏదైతే బెజవాడ వాసులు ఏ విధంగా కన్నీటి పర్యంతమవుతున్నారు, ఏ విధంగా ఈ యొక్క విలయంలో చిక్కుకున్నారు అనేది కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒకరి కాదు, ఇద్దరు కాదు, కొన్ని వేల కుటుంబాలన్నీ కూడా లోపలే మునిగిపోయాయి. అయితే ఇక్కడ ఉన్నటువంటి బోటు సిబ్బంది అంతా కూడా వారు ఎంతో కష్టపడి ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా సహాయ చర్యల్లో కూడా పాల్గొంటూ ఉన్నారు. సో ఈ రకంగా వచ్చినటువంటి వారందరూ కూడా ఆహార పదార్థాల కోసం వేచి చూస్తున్నారు. వారందరికీ పాల ప్యాకెట్ తో పాటు అన్ని ఇతర ఆహార పదార్థాలను అన్నింటినీ కూడా ఇస్తూ ఉన్నారని చెప్పుకోవాలి. సో ఈ రకంగా మొత్తం ఎటు చూసినా కూడా మనకు మొత్తం కూడా ఆహారం కోసం ఉన్నటువంటి వాళ్ళకు కావచ్చు, లోపల ఉన్నటువంటి వారందరూ కూడా, ఎందుకంటే ఓవైపు కృష్ణమ్మ ప్రవాహం అనేది పూర్తి స్థాయిలో తగ్గింది, మరొక వైపు బుడమేరు వాగు అనేది కూడా ఉధృతి అనేది కూడా తగ్గింది. అయినప్పటికీ కూడా ఆహారం కోసం, ఆహార పదార్థాల కోసం పెద్ద ఎత్తున ఉండిపోయినటువంటి వారందరికీ కోసం కూడా ఆహారాన్ని కూడా ఏ విధంగా బాధితులందరూ కూడా కోరుతూ ఉన్నారో చూడొచ్చు. సో ఎటు చూసినా కూడా బాధితులే, ఎటు చూసినా కూడా ఆహారం కోసం ఎదురు చూసినటువంటి వారే కనపడుతుంది. ఇవన్నీ కూడా కన్నీటి పర్యంతమయ్యేలా ఇక్కడ ఉన్నటువంటి దృశ్యాలన్నీ కూడా కనపడుతుంది. బాధితులందరూ కూడా ఏ విధంగా ఆహారం కోసం ఎదురు చూస్తున్నారు అనేది కూడా మనకు తెలుస్తూ ఉంది. వారి పరిస్థితి చూస్తుంటే అత్యంత బాధాకరమైనటువంటి పరిస్థితులుగా కూడా కనబడుతున్నాయి. వారందరికీ కూడా ఆహారాన్ని వీరందరూ కూడా ఇందిస్తూ ఉన్నారు. సో ఇక్కడ ఉన్నటువంటి పంచెలు, చీరలను అడ్డు పెట్టుకుని వేస్తున్నటువంటి పాల ప్యాకెట్లను సేఫ్ గా కూడా పట్టుకుంటూ ఉన్నారని చెప్పుకోవచ్చు. సో ఈ రకంగా పూర్తి స్థాయిలో ఆహార ధాన్యాలను, ఏదైతే ఆహారాన్ని, పాల ప్యాకెట్లను అన్నింటినీ కూడా అందిస్తూ ఉన్నారు. సో ఎటు చూసినా కూడా ఆహారం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారే కనబడుతూ ఉంది. సో ఈ రకమైనటువంటి పరిస్థితులు, అత్యంత బాధాకరమైనటువంటి పరిస్థితులు, దారుణమైనటువంటి దృశ్యాలనేది కూడా మనకి ఇక్కడ కనబడుతున్నాయి. ఓవైపు మోకాల లోతులో నీళ్లు కనబడుతూ ఉన్నాయి. వాటన్నిటి నుంచి కూడా తట్టుకొని ఇక్కడికి వచ్చినటువంటి వారందరూ కూడా పూర్తి స్థాయిలో ఏదైతే ఆహార పొట్లాల కోసం, ఆహార ధాన్యాల కోసం అడుగుతూ ఉన్నారు. సో చూడొచ్చు, వాళ్ళు ఆహారం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వారందరికీ కూడా పాల ప్యాకెట్లను ఏ విధంగా ఇక్కడ ఉన్నటువంటి బాధితులందరూ కూడా ఇస్తూ ఉన్నారు. సో ఇస్తున్నటువంటి దృశ్యాలు, వాటర్ బాటిల్, పాల ప్యాకెట్లు అన్నింటినీ కూడా ఇస్తూ ఉన్నారు. సో ఈ రకంగా వారందరికీ కూడా చూస్తున్నారు. ఏవైపే ఈ పక్క చూసుకుంటే మొత్తం కాలనీ మొత్తం కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి. సో ఈ రకంగా ఎటు చూసినా కూడా ఏదైతే వరద బాధితుల ఆర్తనాదాలే కనబడుతున్నాయి. ఆహారం కోసం
ఏదైతే పాల ప్యాకెట్ల కోసం అత్యంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో అందరూ కూడా వేడుకుంటూ ఉన్నారు. మాకు ఇవ్వండి, మాకు పాల ప్యాకెట్లు ఇవ్వండి అని. ఓవైపు ఏదైతే ఎన్డీఆర్ఎఫ్ టీంలు హెలికాప్టర్ల ద్వారా డ్రోన్ల ద్వారా ఆహారాన్ని అందిస్తున్నప్పటికీ కూడా ఇంకా ఈ రోజు తెల్లవారుజామున కావడంతో వరద బాధితులందరూ కూడా ఆహారం కోసం పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి వచ్చేటువంటి వారందరినీ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది.